హలో ఎవ్రీవన్. ఇక్కడ మేము ఫ్యామిలీ ఫన్కి వచ్చాము. పిల్లలకి ఫన్ యాక్టివిటీస్, అవన్నీ గేమ్స్, పప్పెట్ షోస్ కూడా ఉన్నాయి. సో ఈరోజు ఇట్లా పిల్లలకి మంచిగా గేమ్స్, ఇట్లా క్రాఫ్టింగ్, పెయింటింగ్ కూడా ఉన్నాయి. ఇక్కడ అమిత అయితే పెయింటింగ్ వేస్తుంది, కలరింగ్ వేస్తుంది, మొత్తం డ్రెస్కి అంతా పట్టించుకుంది బాగా కలర్స్. సో ఇట్లా క్రాఫ్టింగ్ పిల్లలకి చాలా చిన్న పిల్లల్ని కూడా తీసుకొచ్చారు. బాగా ఫన్నీగా అనిపించింది. చాలా గేమ్స్ ఉన్నాయి, యాక్టివిటీస్ కూడా చాలా ఉన్నాయి. చాలా టాయ్స్, చిన్న చిన్న స్మాల్ హౌసెస్ అట్లా కూడా ఉంది. సో ఇదే పప్పెట్ షో. సో పప్పెట్ షోస్ కూడా వేశారు. సో పప్పెట్ షో వేసినప్పుడు బౌన్సీ క్యాజిల్ని క్లోజ్ చేశారనమాట. చాలా పిల్లలంతా బాగా ఎక్కువ బౌన్సీ క్యాజిల్ని లైక్ చేస్తున్నారు. వాళ్ళకి టైమింగ్స్ ఇచ్చారనమాట. పెద్ద పిల్లలంతా ఒకసారి, చిన్న పిల్లలంతా ఒకసారి 2 minutes అట్లా ఆడుకోవడానికి. సో పప్పెట్ షోస్కు బాగా హైలైట్ అనిపించింది. చాలా టాయ్స్ పెట్టున్నారు. పప్పెట్ షో అయిపోయిన తర్వాత మళ్ళీ పిల్లల్ని కూడా ఎంగేజ్ చేశారనమాట పప్పెట్ షోలోకి. ఎందుకంటే వాళ్ళ చేతికి టాయ్స్ పట్టించి వాళ్ళు కూడా పెట్టేలాగా అట్లా మ్యూజిక్ పెట్టేసి వాళ్ళని కూడా చేయమని చెప్పారు. అయితే మిగతా ఫేస్కి కలర్ వేసుకుంటారు కదా, పెయింటింగ్, అది సెలెక్ట్ చేసుకుంటుంది. ఆమె అడుగుతుంది, ఆమె సెలెక్ట్ చేసుకుంది. తర్వాత నువ్వు కూర్చో, నేను వేస్తాను అని చెప్తుంది. సైలెంట్గా వేయించుకుంది. ఆల్మోస్ట్ 2 minutes బాగానే వేయించుకుంది. ఇక్కడ వాళ్ళ నాన్న కేక్ తినిపిస్తున్నాడు. చాలా అంటే ఫుడ్ కూడా పెట్టున్నారు. కేక్స్, హాట్ డాగ్స్, కూల్ డ్రింక్స్ అట్లా పెట్టున్నారు. సో అవి తినేసి ఆ రోజంతా ఇంకా ఇదే యాక్టివిటీ ఉండింది. మొత్తం టాయ్స్ అన్నీ బాగా ఆడుకున్నారు. సో ఇలా మీద రావట్లేదు అనేసి వాళ్ళే పెట్టి చూపిస్తున్నారు, ఇట్లా చేయాలనేసి. ఇక్కడ స్టోన్ మీద పెయింటింగ్ వేస్తుంది. థ్యాంక్ యూ, బాయ్.